ఈ ఇయర్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'అఖండ తాండవం' కూడా ఒకటి. అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా? బాలయ్య బాబుని 'అఖండ' రూపంలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్‌తో పాటుగా జనరల్ ఆడియన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఒక సినిమా. ఇంకొన్ని గంటల్లో సినిమా పడిపోతుందనగా సినిమా క్యాన్సిల్ అనే న్యూస్ బయటకొచ్చింది. సర్లే ప్రీమియర్సే కదా క్యాన్సిల్. అట్లీస్ట్ రిలీజ్ రోజైనా మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అఫీషియల్ నోటీస్ బయటకొచ్చింది. అసలు సినిమా డిసెంబర్ 5కే రిలీజ్ అవ్వట్లేదనే న్యూస్ బయటకు రావడంతో అసలు ఏం జరుగుతుందిరా, ఎందుకు పోస్ట్ పోన్ అయిందిరా లాస్ట్ మినిట్ లో అన్న అంశాలు అందరిలో కూడా క్యూరియాసిటీని రైజ్ చేస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ కారణం నిర్మాతలైనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు మహేష్ బాబు దూకుడు సినిమా ఈ సినిమాకి ఎలా అడ్డయింది అండ్ రిలీజ్ అయినప్పుడు అది పెద్ద బ్లాక్ బస్టర్ కదా, ఏ విధంగా చూసుకుని అసలు ఎలా ప్రాబ్లం అయ్యింది అన్న డిస్కషన్ తో పాటుగా బాలయ్య బాబు ప్రతి స్టేజ్ మీద కూడా నిర్మాతలే దేవుళ్ళు అంటారు కదా, మరి ఆ ఫైనాన్షియల్ ఇష్యూ బాలయ్య బాబు క్లియరెన్స్ చేయొచ్చు కదా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో వీటన్నిటికీ సరైన సమాధానాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ 2011 అనుకుంటా దూకుడు సినిమా రిలీజ్ అయ్యింది. అప్పుడు ఈ 14 రీల్స్ తో పాటుగా ఈరోస్ సంస్థ అని ఒక సంస్థ ఉంటుంది తమిళకి సంబంధించి, వాళ్ళు కూడా సినిమాలో ఇన్వెస్ట్ చేశారు. రైట్స్ కూడా ఇస్తామన్న అగ్రిమెంట్లు కూడా జరిగాయి అంట. పోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాఫిట్ వాళ్ళకి ఇవ్వకపోవడంతో వాళ్ళు ఎదురు చూసారంట కొన్ని రోజులు. ఎంతకి ఇవ్వకపోవడంతో 2019లో కోర్టులో కేసు వేసారంట. అండ్ ఆ కేసులో ఈరోస్ వాళ్ళే గెలిచారు. 14 రీల్స్ వాళ్ళే డబ్బులు ఇవ్వాలి, అక్షరాల 11 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి అన్న కోర్టు తీర్పు ఇచ్చింది. పోతే దాని తర్వాత 14 రీల్స్ దానికి ఒప్పుకోలేదు. సో వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా ఏ కోర్టుకు తిరిగినా సరే 14 రీల్స్కి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ఇంకేం చేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం అని ఒప్పందాలు కూడా జరిగినాయి. సో అది జరిగిన తర్వాత కూడా సర్కారు వారి పాట అనే ఒక సినిమా మహేష్ బాబుతో తీసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ సినిమా టైంలో అయితే పెద్దగా ఇబ్బంది పెట్టలేదు, ఎందుకులే ఇచ్చేస్తారనుకున్నారంట. 5 years అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేటట్టు కనబడట్లేదు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇంకోసారి కోర్టును ఆదేశించారంట. ఈసారి కోర్టు అఖండ సినిమాని బ్లాక్ చేసామని, అసలు ఆ సినిమాని రిలీజ్ చేయొద్దని తీర్పు ఇచ్చింది. అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన 11 కోట్లతో పాటుగా వడ్డీ కలుపుకుని ఈ 5 సంవత్సరాల్లో అక్షరాల 28 కోట్లు దగ్గరగా ఇవ్వాల్సి వచ్చింది. 14 రీల్స్ వాళ్ళు ఆ అమౌంట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయచ్చు కదా అంటే ప్రెసెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఇవ్వలేదంట. ఒకవేళ ఆ డబ్బులతో రీపే చేద్దామన్నా కూడా. సో దానివల్ల ఏం జరుగుద్దో చూద్దామని వాళ్ళు కూడా భీష్మించి కూర్చున్నారు. సో ఈ విధంగా సినిమా అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మహేష్ బాబుకి ఏ సంబంధం లేదు, బట్ మహేష్ బాబుతోని 14 రీల్స్ వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు. దూకుడు, ఆగడు, వన్ నేనొక్కడినే అండ్ సర్కార్ వారి పాట, ఈ అన్ని సినిమాలు కూడా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నాయి. బట్ ఈ సినిమాకి ప్రాబ్లం రావడంతో అనవసరంగా మహేష్ బాబుని ఈ సీన్లో ఇరికించి ఏదో సునకానందం పొందుతున్నారు చాలా మంది. అండ్ బాలయ్య బాబు ఆ అమౌంట్ తిరిగి ఇచ్చేచ్చు కదా అని కూడా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 28 కోట్లు అంటే బాలయ్య బాబు రెమ్యూనరేషన్ ఎలా ఇచ్చేస్తారు? ఎవరి దగ్గరైనా సంపాదించుకునే డబ్బులే ఉంటాయి కదా, డబ్బుకి వచ్చినా ఏముండవు కదా. సో వాళ్ళు రీపే చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లో సగం తగ్గించుకోవడమే ఏదో చేస్తారు. అది కూడా సినిమాకి ప్రాబ్లం వస్తే. బట్ ఇక్కడ సినిమా ప్రాబ్లం కాదు కదా, ప్రొడ్యూసర్స్ ముందు ప్రాబ్లమ్స్ అవి. ఇక్కడ సినిమాలో వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే బాలయ్య బాబు ఎంటర్ అయ్యి వాటిని సాల్వ్ చేస్తాడు. బట్ బాలయ్య బాబు అసలు తెలియని, అసలు ఇన్వాల్వ్ కాని ప్రాబ్లమ్స్లో బాలయ్య బాబు ఎందుకు వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి? ఇంకా ఈ సినిమాకి సంబంధించిన గుడ్ న్యూస్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% అయినా ఇప్పుడు ఇచ్చేస్తే మేము వెయిట్ చేస్తామని అనడం జరిగిందంట. సో 14 రీల్స్ కూడా అమౌంట్ని క్లియర్ చేసి సెటిల్ చేసే పనిలో పడ్డారంట. ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ అయినాయి అంట. సో సినిమా రిలీజ్ అయితే మేబీ నెక్స్ట్ ఫ్రైడే పెట్టుకుంటారో ఎప్పుడు పెడతారో తెలియదు, కానీ రిలీజ్ అయితే అయిపోద్ది, ప్రాబ్లం లేదు 1 or 2 weeksలో అయితే. ఇంకా మా కంటెంట్ మీకు కనుక నచ్చితే లైక్ కొట్టండి, నచ్చలేదా డిస్లైక్ చేసి పడేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారు. ఈ మధ్యన హైప్ అనేది వచ్చింది, అది కూడా ఎక్కించండి. థ్యాంక్ యూ.